శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వేణుగోపాల స్వామివారిపై ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ సారంగపాణి అద్భుతమైన కీర్తనలు రచించి స్వరపరిచారని, మరుగున పడిన వాటిని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి శ్వేత భవనంలో గురువారం సాయంత్రం ప్రముఖ సినీ సంగీత కళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పి. సుశీలతో కలిసి చైర్మన్ నూతన సారంగపాణి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర స్వరపరిచిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపద శ్రీ భాగవతం సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా కార్వేటి నగరం ప్రాంతంలో నివసించిన 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, కర్ణాటక సంగీత స్వరకర్త శ్రీ సారంగపాణి పేరిట నూతన ప్రాజెక్టును ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి వారిని కీర్తిస్తూ శ్రీ సారంగపాణి తెలుగు, సంస్కృత భాషల్లో సుమారు 5,000 కీర్తనలు రచించారని, ప్రస్తుతం 500 కీర్తనలు మాత్రమే లభ్యం అవుతున్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న కీర్తనలను స్వరపరచడంతో పాటు నూతన కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రాజెక్టు కృషి చేస్తుందని అన్నారు. గాలిగోపురం, మోకాలిమెట్టు, 7వ మైలు ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద నిత్య సంకీర్తనార్చన చేసేందుకు గత బోర్డు సమావేశాలలో నిర్ణయించామని అన్నారు. తిరుమలలో వెంగమాంబ బృందావనం ఆధునీకరణ పనులను పూర్తి కాగానే అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా శ్వేతను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రముఖ సినీ సంగీత కళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పి. సుశీల మాట్లాడుతూ, సారంగపాణి కీర్తనలు అమోఘమైనవని, వారి పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పలు మధుర గీతాలను వారి వినసొంపైన స్వరంతో ఆలపించి సభను ఆనంద డోలికల్లో ముంచెత్తారు. శ్వేత తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, మీరాబాయి తరహాలో భక్తి సాహిత్యంలో సారంగపాణి కీర్తనలకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. సుమారు 300 ఏళ్ల తర్వాత కొంతమంది కళాకారులు సారంగపాణి కీర్తనలను వెలుగులోకి తెచ్చారని, ఇంకా చాలా కీర్తనలు అందుబాటులోకి రావాల్సి ఉందని అన్నారు. ఈ కీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నూతనంగా సారంగపాణి ప్రాజెక్టు టీటీడీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. సారంగపాణి కీర్తనలతో 2 సీడీలను, వెంగమాంబ రచనల నుండి ఎంపిక చేసిన గీతాలతో మరో 2 సీడీలను త్వరలో రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర, పలువురు సంగీత సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మొన్న 23వ తారీఖు, 4, 5 తారీఖులలో ఫిబ్రవరి నెలలో దాదాపు 62 మంది పీఠాధిపతులు వచ్చి రాగలిగినారు అంటేనే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే ఇదే చేయగలుగుతుంది. ఇక్కడ మనము చెబితే ధర్మ ప్రచారం గొప్పగా సాగుతుంది అన్నటువంటి నమ్మకంతో వచ్చినారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచారాన్ని ఆశీర్వదించటమే కాకుండా మరింత పెద్ద ఎత్తున ఎలా చెయ్యాలా అన్నటువంటి దిశానిర్దేశం కూడా, ఏ పేరుతో దేవుడిని పిలిచినా అన్ని పేర్లు కలిసి ఒకే దైవమైనటువంటి భావన మనందరికీ తెలుసు. మీరాబాయి రాసినటువంటి కృష్ణ తత్వాలు, ఆ కృష్ణ సంకీర్తనలు ఏ రకంగా అయితే ఉత్తరాదిలో బాగా వ్యాప్తిలో ఉన్నాయో, ఆ రకంగా దక్షిణాదిలో సారంగపాణి రాసినటువంటి వేణుగోపాల స్వామి కీర్తనలు విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉండేవి. ప్రజల నోళ్లలో చాలా కాలం పాటు నానేటివి. మన దురదృష్టం, 500 ఏళ్ల తర్వాత అన్నమయ్య కీర్తనలు ఏ రకంగానైతే మనం బయటికి తీసుకొచ్చామో